అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్వీ టెక్స్ట్ బుక్‌లోని పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో సీబీఎస్‌ఈ నూతనమైన టెక్స్ట్ బుక్ ఏదైతే సిక్స్త్ క్లాస్ సంబంధించి పూర్వీ ఉందో అందులో ఉన్న ప్రతి పాఠ్యాంశం కూడా ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ ఇవ్వబడింది. ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఇది. మీరు సింపుల్‌గా కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఈ ప్లేలిస్ట్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ద్వారా పొందొచ్చు. ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. అలానే ఎండ్ స్క్రీన్స్ ఉంటాయండి. చివర్లో ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. దాని ద్వారా పొందొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. దాని ద్వారా కూడా పొందొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి రెండో టాపిక్ యూనిట్ 2 ఫ్రెండ్‌షిప్‌లో ద చైర్ అనేది ఈ పాఠ్యాంశాన్ని చూస్తున్నాం. ఫ్రెండ్‌షిప్‌లోని చైర్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూస్తున్నాం. అంటే సమ్మరీ ఆల్రెడీ మనం లైన్ టు లైన్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సమ్మరీని చెప్పుకోబోతున్నాం. ఫ్రెండ్షిప్ అంటే స్నేహం. చైర్ కుర్చీ. ఫ్రెండ్షిప్‌కి కుర్చీకి మధ్య ఏంటి అంత సంబంధం? అది మనం చూద్దాం. ఇందులో ప్రధాన పాత్రధారుడు ఈ కుర్చీ అనేటటువంటి పాఠ్యాంశంలో ప్రధాన పాత్రధారుడు ఎవరంటే మ్యారియో. మ్యారియో అండ్ వాళ్ళ తాత. మెయిన్ వాళ్ళ ఇద్దరి మధ్య ఒక పందెం అనేది ఉంటుంది. ఆ పందెం మనం చెప్పుకోబోతున్న కథ దారి తీస్తుందన్నమాట. మ్యారియో అనే కుర్రోడు ఉండేవాడు. అంటే చిన్న పిల్లోడు ఉండేవాడు. ఇతను స్కూల్‌కి వెళ్తూ ఉండేవాడు. అయితే ఇతనికి బడాయి చెప్పుకోవడం బాగా ఎక్కువ అనమాట. ఏదైనా చాలా గొప్పగా చెప్తే తాతకే దగ్గులు నేర్పిస్తాడంటాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పిల్లోడు ఈ మ్యారియో. ఏందంటే తాతకి చెప్తాను, "ఏ తాత నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా? నీకు అసలు ఉన్నారా? ఫ్రెండ్స్ లేరు. నాకు చాలామంది ఉన్నారు తెలుసా? మా స్కూల్ అంతా ఫ్రెండ్స్ తెలుసా? నేను ఎంత బాగుంటానో తెలుసా? అందరితో స్నేహంగా ఉంటాను తెలుసా?" అనేసి ఈ తాత దగ్గర బడాయి పోతూ ఉంటాడు ఈ మ్యారియో అనేటటువంటి చిన్న పిల్లవాడు. అయితే తాత తాత ఏమనుకున్నాడంటే మ్యారియోకి ఎలాగైనా సరే ఒక పాఠం నేర్పిద్దాం అని అనుకున్నాడు. ఇక తాత ఏం చేశాడంటే తాను, "అబ్బాయి నీ చుట్టూ ఉన్నది నీ స్నేహితులు కాదు, నీ తోటివారు మాత్రమే. కేవలం నీతో పాటు చదువుకునేవాళ్ళు మాత్రమే. వాళ్ళందరినీ నీ స్నేహితుల్లో లెక్కేసుకుంటే చాలా కష్టం అబ్బాయి. అయితే మనం ఒక చిన్న పందెం వేసుకుందాం. ఆ పందెంలో గనక మ్యారియోస్ గ్రాండ్ ఫాదర్ బెట్ హిమ్ ఏ ఫ్రూట్ చాట్." ఫ్రూట్ చాట్ పందెం అనమాట. ఫ్రూట్ చాట్ అంటే ఏంది? అన్ని రకాల పండ్లు ఏం చేస్తారంటే కోసి వాటిలో మసాలా ఫ్రూట్ చాట్ మసాలా ఉంటుంది. ఆ మసాలాని కలిపి ఇవ్వడం జరుగుతుంది. అది పందెం అనమాట. గెలిస్తే ఫ్రూట్ చాట్ ఇప్పిస్తా నేను అనేసి గ్రాండ్ ఫాదర్ చెప్పడం జరిగింది. దట్ హీ డిడ్ నాట్ హ్యావ్ యాజ్ మెనీ రియల్ ఫ్రెండ్స్ యాజ్ హీ థాట్. యాక్చువల్‌గా మ్యారియో అనుకున్నట్టు అంతమంది నిజ స్నేహితులు అతనికి లేరు. పదుల్లో, వందల్లో చెప్తున్నాడు మ్యారియో. కానీ తాత ఏం చెప్తున్నాడంటే, "మ్యారియో నీ దగ్గర ఉండేవాళ్ళు నీ తోటి వాళ్ళు మాత్రమే. వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు. దే ఆర్ జస్ట్ కంపానియన్స్. నీతో పాటు కూర్చొని తినొచ్చు, నీతో పాటు కూర్చొని చదువుకోవచ్చు గానీ, వాళ్ళు నిజమైన స్నేహితులు కానే కాదు." అయితే ఒక జీవిత సత్యాన్ని తాత నేర్పిద్దాం అనుకున్నాడు. అందుకని మ్యారియోతో పందెం వేశాడు. ఈ పందెం ఏందంటే స్నేహితుల్ని ప్రూవ్ చేయాల. ఎంతమంది స్నేహితులున్నారో ప్రూవ్ చేయడం అనేది మెయిన్ పందెం. సరే పందెం అయితే వేసుకున్నారు బానే ఉంది. ఎట్లా? ఇప్పుడు ఏంటి? దేన్ని బట్టి ఆ పందెం గెలవడం, ఆ పందెం అనేది ఎట్లా ఏంటనేది తాత చెప్పడం జరిగిందనమాట. ఆయన ఏం చెప్పాడంటే తాత మనవడికి, "అరేయ్ నేను అటక మీద ఒక చైర్‌ని దాపెట్టా. అది ఏంటంటే ఇన్విజిబుల్ చైర్. ఎవరి కళ్ళకి కనబడదు. కాబట్టి కూర్చోవడం ఆ చైర్‌లో కొంచెం కష్టం. దాన్ని మ్యాజిక్ చైర్ అంటాం. అంటే కనబడదనమాట. ఈ కనబడనటువంటి ఏదైతే కుర్చీ ఉందో ఆ కుర్చీలో నువ్వు కూర్చోవాలి. అది ఎక్కడ? ఇంట్లో కాదు. స్కూల్‌కి తీసుకెళ్ళి." సరే అని చెప్పాడు మ్యారియో. బడాయి మ్యారియో ఏం చేశాడంటే ఈ కుర్చీని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిపోయి స్కూల్ బ్రేక్ టైంలో ఫ్రెండ్స్ అందరిని పిలిపించి చుట్టూ ఫ్రెండ్స్ ఉంచుకొని ఈ చైర్ వేసుకొని దాని మీద కూర్చోవడం మొదలుపెట్టాడు. ఇఫ్ ఈ సాట్ ఆన్ ఇట్ ద చైర్ వుడ్ రివీల్ ట్రూ ఫ్రెండ్స్. ఆ చైర్‌లో గనక మ్యారియో గనక కూర్చుంటే నిజమైన స్నేహితులు ఎవరెవరో
అతనికి కనబడతారనమాట. ఆ చైర్‌లో గనక కూర్చున్నట్లయితే. ఇది పన్నెం. సరే ఈ కనబడనటువంటి చైర్‌ని ఏం చేశాడంటే స్కూల్‌కి తీసుకెళ్ళాడు మారియో. తీసుకెళ్ళి ఎట్ స్కూల్ మారియో ట్రైడ్ టు సిట్ ఆన్ ది ఇన్విజిబుల్ చైర్. ఈ చైర్‌లో కూర్చోవడానికి తెగ కష్టపడుతున్నాడు. యాక్చువల్‌గా అక్కడ చైర్ లేదు. కానీ తాత మరి మనవడికి చెప్పాలి గదా! మానవ సంబంధాలు ఎలా ఉంటాయో, సోషల్ రిలేషన్స్ అయన్నీ చెప్పాలి గాబట్టి, పిల్లవాడికి తెలీదు గాబట్టి చెప్పాడనుకో, "అరే! అందరిని కలుపుకెళ్ళాలిరా, అందరూ మనవాళ్ళేరా" అని జెప్తే దెబ్బ పడుతుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏందంటే ఎవరు స్నేహితులో తెలియాలి. స్నేహితులు ఎవరు కొందరే ఉంటారనే విషయం కూడా మనోడికి తెలియాల. ఊరక అరే! నీ స్నేహితులు ఎవరో తెలుస్తారని గాదు. నిజ స్నేహితులెవరో నీకు తెలుస్తారు. మిగతా వాళ్ళంతా ట్రాష్, చెత్త. మిగతా వాళ్ళు ఏంటి, ఏం కథ అనేది ఈ చైర్‌లో కూర్చుంటే నీకన్నీ అర్థమైపోతాయి. నువ్వు గనక గెలిస్తే ఫ్రూట్ చాట్ అనేది ఇస్తాను. పందెం ఏంటి? స్కూల్‌కి తీసుకెళ్ళాలి. అండ్ మారియో దాని మీద కూర్చోవాలి. అప్పుడు అతనికి నిజ స్నేహితులు కనబడతారు. ఎంతమందున్నారో అప్పుడు జెప్పు నేను నమ్ముతానంటాడు తాత. బట్ కెప్ట్ ఫాలింగ్. కానీ ఆ చైర్‌లో కూర్చోవడం వల్ల గాట్ల. మాటి మాటికి కింద పడిపోతున్నాడు. ఇక పిల్లలు మామూలుగుంటారా? ఈ పడుతున్నటువంటి మారియోని చూసి తెగ సంబరపడిపోతున్నారు. భలే నవ్వొస్తుందిరా అని అందరూ పగలబడి నవ్వుతున్నారు. వాడు పడుతుంటే వీళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళు పడ్డం చూసి ఈ పిల్లలంతా కూడా మారియో పడుతున్నాడు. ఈ పిల్లలు నవ్వుతున్నారు. అయినా మారియో మాత్రం పట్టు వదలకుండా ఆ కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటాడు? ఇలా వెనక్కి కూర్చుంటే వెనక్కి పడుతున్నాడు. అందరూ నవ్వుతున్నారు. ఇది చూసినటువంటి ముగ్గురు గునీత్, ఆస్మా, దీప వీళ్ళు ముగ్గురు కూడా తలా ఒక చెయ్యిని పట్టుకున్నారు. వీపుని ఒకళ్ళు పట్టుకున్నారు. అలా ఇతను గాల్లోనే చైర్‌లో కూర్చున్నాడు. ఆహా! నేను ఈ మ్యాజిక్ చైర్‌లో కూర్చున్నాను. ఇప్పుడు నా నిజ స్నేహితులు నాకు కనబడతారు అని తేరిపార చూసినప్పుడు అతనికి అర్థమైందంటే తనకి నిజమైన స్నేహితులు కనబడ్డారు. ఎవరు వాళ్ళంటే గునీత్, ఆస్మా అండ్ దీప. అందరూ ఏమనుకుంటారంటే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా తనకి సాయం చేసేవాళ్ళు. అందరు తన వాళ్ళని అనుకుంటారు. కానీ ఇక్కడ చిన్న పిల్లవాడైన మారియో అలానే అనుకున్నాడు. అందరు తన స్నేహితులే అనుకున్నాడు. కానీ విషయం ఏందంటే ఒక కష్టం వస్తేనో, ఒక ప్రాబ్లమ్ వస్తేనో నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తారు. ఇక్కడ కూడా మారియోకి నిజ స్నేహితులు గునీత్, ఆస్మా, దీప రూపంలో కనబడ్డారు. తాత దగ్గరికి తీసుకెళ్తాడు ఈ ముగ్గురిని. తాత నలుగురిని కూర్చోబెట్టి కథలు చెప్తాడు. అండ్ ఏదైతే పందెం వేశాడు. ఏం పందెం? ఈ చైర్‌లో కూర్చోవాలి. అది పందెం. కూర్చుంటే నీ ఫ్రెండ్స్ కనబడతారు. జీవిత పాఠాన్ని నేర్పించేశాడు. అందులో మారియో విన్నాడు. పెద్దలు చెప్పింది విన్నాడు. తాత చెప్పింది విన్నాడు. కాబట్టి గెలిచాడు. అండ్ ఈయన్ని ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోయింది. గునీత్, ఆస్మా, దీప వీళ్ళు నిజమైన స్నేహితులు. అయితే తాత ఏం చేశాడు అన్న ప ప్రకారంగానే అందరికీ ఫ్రూట్ చాట్ ఇప్పించాడు. చక్కని కథలు చెప్పాడు. అంతేకాదు ఇప్పుడు గునీత్, ఆస్మా, దీప కూడా ఈ మ్యాజిక్ చైర్ ఆట ఆడేవాళ్ళు. వీళ్ళందరూ కూడా వివిధ సందర్భాల్లో కాలేజీల్లో వివిధ సందర్భాల్లో ఈ ఆట ఆడి తమకు నిజ స్నేహితులెవరో కనుక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ళు జీవితాంతం వాళ్ళ స్నేహితులుగా ఉండిపోయారు. జీవితాంతం వరకు కూడా వాళ్ళ స్నేహితులుగా ఉండిపోయారు. కారణం ఏందంటే నిజమైన స్నేహితులెవరో తేలిపోయింది. మిగతా వాళ్ళంతా పగ నవ్వుతున్నారు పడితే. ఎవడైనా నిజమైన ఫ్రెండ్ పడిపోతే నవ్వరు. వెంటనే ఎళ్లి సాయం జేస్తారు. వాడు ఏ తిక్క పని అయినా జేయని వాళ్ళు సాయం జేస్తారు అంతే. కాబట్టి ఆ టెస్ట్‌లో గునీత్, ఆస్మా, దీప ఎట్లా అయితే సక్సెస్ అయ్యారో ఈ మారియో విషయంలో, అలానే గునీత్, ఆస్మా, దీప కూడా ట్రై జేశారు వేరు సందర్భాల్లో. అలా ఎవరైతే హ్మ్, హ్మ్, స్నేహితులు తెలిసారో వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాంతం వరకు ఆ స్నేహితులు నిలబడ్డారనమాట. ఇది తాత నేర్పినటువంటి జీవిత పాఠం. మ్యాజిక్ చైర్ అనమాట ఇది. ఈ టోటల్ కథ వల్ల అంటే ఈ తాత చెప్పినటువంటి ఏదైతే చైర్‌ని తీసుకెళ్ళడం, కూర్చుని దీనివల్ల మారియోకి నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోయింది. నిజమైన స్నేహితులు కేర్ తీసుకుంటారని. అండ్ డోంట్ టేక్ ప్లెజర్ ఇన్ అవర్ ఫెయిల్యూర్స్. మన అపజయాల్లో వాళ్ళు ఆనందాన్ని వెతుక్కోరు. మన ఆనందంలో వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటారు.
ఈ రియలైజ్ గునీత్, ఆస్మా అండ్ దీపా వర్ హిజ్ రియల్ ఫ్రెండ్స్. రియల్ ఫ్రెండ్స్ ఎవరు? ఈ ముగ్గురు అనే సంగతి అర్థమైపోయింది మ్యారియోకి. మ్యారియో అండ్ హిస్ 3 ఫ్రెండ్స్ విజిటెడ్ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంజాయిడ్ స్టోరీస్ అండ్ ate fruit చాట్. దే యూజ్డ్ ద మ్యాజిక్ టెస్ట్ టు ఐడెంటిఫై లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్వర్డ్. ఈ విధంగా ఏం జరిగిందంటే వాళ్ళు తాత చెప్పినటువంటి ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళ జీవితాలని మలుచుకున్నారనమాట. ఇదే విధంగా ప్రతి పాఠ్యాంశం యొక్క మీకు సమ్మరీ కానివ్వండి, ప్రతి లైన్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ లాట్.